ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం గౌరవ గవర్నర్ గారి నోటి నుండి పూర్తిగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేసింది. రైతులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏకకాలంలో మాఫీ చేసినామనే విధంగా గవర్నర్ గారి నోటి ద్వారా చెప్పించింది. ఇది పూర్తిగా అబద్ధం. ఇప్పటికే 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాక ఆ ఉన్నటువంటి భారాన్ని వడ్డీ కట్టలేనటువంటి రైతులు ఈరోజు లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడించింది. మరి అదేవిధంగా కోటి మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలతో కోటీశ్వరులను చేసినాము మహిళలను అని చెప్పించారు. ఈ ప్రభుత్వానికి సూటిగా అడగదలుచుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామాన్నైనా మీరు ఎంచుకోండి, అక్కడికి వెళ్దాం. ఏ మహిళా సోదరి మనకి 1 కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాల. అదేవిధంగా ఈ మహిళా సోదరుమణులను వాళ్ళందరినీ కూడా కోటీశ్వర్లుగా చేయడానికి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఇచ్చినామని చెప్పిండ్రు. ఇప్పుడు అది ప్రాసెస్లో నడుస్తున్నది, ఎక్కడా కూడా పని మొదలు కాలేదు. మరి చేయనటువంటి పనులన్నీ కూడా చేసినట్టు చూపించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 317 జీవో మీద ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళు ఈరోజు తెలంగాణ ఉద్యోగులు 317 జీవో వల్ల ఉంటే దానిపై ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో ఈరోజు భూగర్భ జలాలన్నీ అట్టడిగిపోయిన కారణంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి. కనీసం ప్రభుత్వం రైతులకు ఏ రకంగా సహాయం చేస్తుందో ఆ విషయాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. చేయనటువంటి పనులని చేసినట్టుగా గవర్నర్ గారి నోట చెప్పించే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా గత బడ్జెట్లో కేటాయించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు కనీసం 20% కూడా ఖర్చు కాలేదు. అన్ని విషయాలలో గవర్నర్ గారి నోటితోని అబద్ధం చెప్పించే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద రేపు గవర్నర్ గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానంలో ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుల మీద భారతీయ జనతా పార్టీ నిలదీస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు పలికించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు, యువకులకు, రైతులకు ఏదో బాగు చేసినామని గొప్పలు చెప్పుకుంది. ఈరోజు గవర్నర్ చేత గొప్పలు చెప్పుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చాతగాక 12,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినో చెప్తే బాగుండని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక మహిళలకు కోటీశ్వర్లు చేస్తాం 1,00,000 మందికి అని చెప్పి ఎంతమంది మహిళలకు నువ్వు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇచ్చినవో చెప్తే బాగుండని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువతకు, చదువుకునే మహిళలకు, ఆడబిడ్డలకు నువ్వు ఇస్తాన్న స్కూటీలు ఎంతమందికి ఇచ్చినవో, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ నువ్వు ఇస్తాన్న తులం బంగారం ఎంతమందికి ఇచ్చినవో అది కూడా చెప్తే బాగుండని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక యువకులకు నువ్వు ఏదైతే డిక్లరేషన్లో, యువ డిక్లరేషన్లో ఫీ రీయింబర్స్మెంట్ అయితే
ఇప్పటికి ₹1 కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఎన్ని విడుదల చేసో చెప్తే బాగుండేది నేను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎంతమందికి మీరు ఇచ్చిండ్రో చెప్తే బాగుండే అని ఇవన్నీ విషయాలు తప్పించుకొని కేవలము చేతిలో ఒక ముద్ద పెట్టి కడుపు నిండిందా అనే విధంగా ఏది చేయకుండా ఇంతవరకు ఎటువంటి స్కీమ్లు ఒక ఉచిత బస్సు తప్ప వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ చేసినామన్నట్లు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. వారి చేత గవర్నర్ చేత చెప్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం. చివరిగా కలాం గారు కలలు కన్నారు, కలలు కనండి అవి సాకారం చేసుకోండి చెప్పిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నిద్రలో కలలు కంటుంది, కానీ దానికి ఎటువంటి ఇప్పటిదాకా దాని గురించి అసలు సాకారం చేసుకున్నాడు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వము కళలలో నిద్రలనే కంటుంది, కానీ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చలో అన్ని విషయాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని తెలియజేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో ఏదైతే గవర్నర్ ప్రసంగం జరిగింది, పుస్తకాలు రాపిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్కు సదిపించడం చాలా బాధాకరం. ఏదైతే 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఒక ఉచిత మహిళా బస్సు తప్పితే అన్నీ కూడా అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడే మా సోదరులు చెప్పారు ₹1,00,000 మహిళలకు ఇస్తాన్ని కోటేశ్వరం చేస్తున్నారు, అది కూడా ఇంతవరకు చేయాలి. రైతు భరోసా 15,000 ఇచ్చి ఇస్తున్నారు, 12,000 కూడా ఒక మండలంలో ఒక విలేజ్కి ఇచ్చారు. అన్ని అబద్ధాలు మాట్లాడి మా ప్రభుత్వం మంచిగా ఉందని చెప్పడం బాధాకరం. దాని విషయం ఖచ్చితంగా రేపు గవర్నర్ ప్రసంగంలో జరగబోయే చర్చలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడతామని తెలియజేస్తున్నాం.